హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. ఏపీ హైకోర్టు సంబంధించి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా ఈ వీడియోలో మనం ఫోక్ డ్యాన్సెస్ గురించి కోడింగ్ విధానంలో నేర్చుకుంటున్నాం. మరి ఈ యొక్క అన్నీ కూడా ప్రతి రాష్ట్రం యొక్క ఫోక్ డ్యాన్స్ ఏముంది, దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేది ఈ యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. మరి మీకు మన యొక్క కోర్సు, మన యొక్క క్లాస్ నచ్చినట్లయితే మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మరి మన యొక్క కోర్స్ అనేది ఏపీసీ సంబంధించి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి ఫుల్ టెస్ట్ సిరీస్ అయితేనేమి, ఫుల్ కోర్స్ అయితేనేమి, ఇంగ్లీష్ బుక్ అయితేనేమి, మరియు కరెంట్ అఫైర్స్, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అంతా కూడా మన దగ్గర కోర్సులో ఉందన్నమాట. మీకు ఒకవేళ కోర్స్ కావాలనుకుంటే డౌన్లోడ్ డైరెక్ట్ కొనేసేయండి. మీకైనా డౌట్స్ ఉంటే మాత్రం మనకి నెంబర్ 8688080802కు కాల్ చేయండి. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కు, ఏసీసీ ఎగ్జామినేషన్స్కు, ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా మన దగ్గర కోర్సు అందుబాటులో ఉంది, ఆఫ్లైన్ మరియు ఆన్లైన్. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మనకు వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి రెఫర్ చేయండి. మరి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా ఫోక్ డ్యాన్సెస్లో ఈ వీడియోలో మనం ఒడిశా గురించి, వెస్ట్ బెంగాల్ గురించి, పంజాబ్ గురించి చూడబోతున్నాం. మరి ఒడిశాలో మనకు ఉండేది సవారీ ఉంది, ఘుమారా, పైంకా, మొనారి, చౌ. వీటితో పాటుగా మరిన్ని కూడా యాడ్ చేస్తాం కోడింగ్లో. సో ఒకసారి చూద్దామా. సవారీ, ఘుమారా, పైంకా, మొనారి, చౌ. మీరు కూడా ఫ్రేమ్ చేస్తూ ఉండండి, అంటే షారు ఏ కోడ్ చెప్తాడు అని గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ చూస్తే కత్తి, గంభీరా, ఢాలి, జాత్ర, బాల్, మరేషియా, మహల్, కీర్తన్. పంజాబ్ చూస్తే బాంగ్రా, గిద్ద, డఫ్, డామన్, బ్యాండ్, నాక్వల్, కిక్లీ, ఝూమర్. ఈ 3 ఇప్పుడు మనం చూస్తాం. ఓకే, ఒకసారి చూస్తే ఒడిశాలో ఉన్నటువంటి ఏమంటే మనకు సవారీ ఉంది. ఓకే, సవారీ, ఘుమారా, పైంకా, మొనారి, చౌ ఉంది. అదే పశ్చిమ బెంగాల్ చూస్తే కత్తి, గంభీర, ధాలి, జాత్ర, బాలు, మరాసియా, మహల్, కీర్తన్ ఉంది. పంజాబ్ తీసుకుంటే మనకు బాంగ్రా, గిద్ద, డాఫ్, డామన్, బంద్, నక్పల్, కిక్లీ, ఝూమర్ ఉన్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని షార్ట్ కట్ చూస్తాం. ఇక్కడ వాటితో పాటుగా మరిన్ని కూడా యాడ్ చేయడం జరిగింది. ఒడిశా చూస్తే ఇక్కడ యాడ్ చేసాం చూడండి. చౌ ఉంది. చౌ అనేది మనకి క్లాసికల్ డ్యాన్స్లో భాగం. ఘుమారా, పైంకా, సవారీ, మొనారి, మేధా నాచ అని ఇష్టం, నాచా, రుక్మర్ నచ్చ, బాగా నచ్చ, దండనాట, గోటి పువ్వ అని పెట్టుకోండి, గోటి పువ్వ, డాక్ హాయ్. ఇవి చూస్తే వీటి మన కోడింగ్లు చూద్దాం. ఒడిస్సా షా అంటే అమిత్ షా గుర్తుపెట్టుకోండి. అమిత్ షా. ఓడు అంటే తమిళ్లో ఓడు అంటే ఏమంటే పరిగెత్తని అర్థం. తమిళ్లో ఓడు అంటే పరిగెత్తని అర్థం. తమిళ్లో ఓడు అంటే అమిత్ షా పరిగెడుతున్నాడు. జనరల్గా పరిగెత్తడం అంటే ఏమి, గుర్రం బాగా పరిగెడతా, అదే గుర్తుపెట్టుకోండి. సో గుర్రం పరిగెడుతుంది, దాని పైకి ఎక్కిన, మీద కూర్చున్నా, నచ్చల కూర్చునింది, దిగిన, దండేసుకున్న, దండలో పువ్వులు ఉన్నాయి, అప్పుడు హాయిగా సుఖంగా ఉనింది. ఇది స్టోరీ అనమాట. ఒకసారి చూద్దాం. మరి చౌ డ్యాన్స్ అంటే ఆల్రెడీ మనకి చాలాసార్లు వచ్చింది. జాబ్ లేకుంటే మీరు చాయ్ అమ్ముకోవాలని కూడా జరిగింది. ఇది క్లాసికల్ డ్యాన్స్లో ఒక భాగం. యాక్చువల్గా సంగీత నాటక అకాడమీ ప్రకారం చౌ అనేది క్లాసికల్ డ్యాన్స్ కాదు, బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ కల్చర్ ప్రకారం చౌ అనేది కూడా ఒక క్లాసికల్ డ్యాన్స్. అందులో భాగంగానే జాబ్ లేకుంటే చాయ్ అమ్ముకోవాలి. చౌ అంటే చాయ్ అనుకోండి. ఎవరు అమ్ముకుంటారు? జాబ్ లేనివాడు అంటే జార్ఖండ్, ఒడిశా. ఓకే, ఈ ఒడిశా కూడా వచ్చేసింది. ఓకే, ఇక్కడ బీహార్ కాకుండా ఇదేమీ బీహార్ బదులు వెస్ట్ బెంగాల్ అనుకోండి. మీరు కన్ఫ్యూజ్ అవుతుంది. జాబ్ అంటే జార్ఖండ్, ఒడిశా, అంటే బెంగాల్ బీహార్ అనుకుంటారు కొందరు. సో బీహార్ కాదు, వెస్ట్ బెంగాల్. ఇక్కడ ఇది కూడా ఇక్కడ వచ్చేసింది, వెస్ట్ బెంగాల్ గుర్తుపెట్టుకోండి. మరి చౌ జాబ్ లేకుంటే చాయ్ అమ్ముకోవాలా. సో అమిత్ షా ఏం చేశాడు? అమిత్ షా
అమిత్ షా గుర్రం మీద పోతాడు. ఎట్లా పోతాడు? ఒడిస్సా అంటే షా పరిగెడుతున్నాడు. ఎవరు? అమిత్ షా పరిగెడుతున్నాడు గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఎట్లా? గుర్రం మీద, గుమారా అంటే గుర్రం, గుర్రం మీద. మరి గుర్రం ఏం చేశాడు? పైన ఎక్కినాడు. పైన పిఐని పైన ఎక్కినాడు. పైన లేకుంటే పైన ఎక్కినా అంటే ఇక్కడ పైన అంటే పైంక, కే లేకుంటే పైన, పిఐ అని పైన వచ్చింది కదా. సో గుర్రం పైన లేదంటే పైంక, గుర్రం పైన ఏం చేస్తున్నాడు? సవారీ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? సవారీ చేస్తున్నాడు. షా గుర్రం పైన సవారీ చేస్తున్నాడు. సో గుర్రం అంటే గుమారా, పైన అంటే పైంక ఏం చేస్తాడు? సవారీ చేస్తున్నాడు. వాని ఫ్రెండ్ చూశాడు. వాని ఫ్రెండ్ పేరు ఏం పేరు? మునారి చూశాడు. వాని ఫ్రెండ్ పేరు ఏం పేరు? మునారి. సో మునారి చూసి వాడు కూడా గుర్రం మీద కూర్చున్నాడు. గుర్రం మీద ఎంఈడిసి మేడ, ఇలా మీరు మీద అనుకోండి. సో మేడ నచ్చ. సో గుర్రం మునారి కూడా దాని మీద కూర్చున్నాడు. అది నచ్చల. ఎవరికి? అమిత్ షాకి నచ్చల. కాబట్టి మునారి కూడా ఏం చేశాడు? సో మునారి కూడా దాని మీద కూర్చున్నాడు. అది అమిత్ షాకి నచ్చల. సో నచ్చకుండా ఏం చేశాడు? రక్కినాడు. అది నచ్చల, ఈయనకి నచ్చల. సో షా మునార్ నక్కితే ఈయనకి రక్కితే వానికి నచ్చల. కాబట్టి రుక్కుమార్ నచ్చ. సో రక్కినాడు. సో రక్కితే అది కూడా నచ్చల. అప్పుడు ఏం చేసాం? మళ్ళా ఇద్దరికి బాగా నచ్చింది. మళ్ళీ ఇద్దరు ఒకరు పడుకున్నారు కదా, బాగా నచ్చింది. అది ఇద్దరికి బాగా నచ్చింది. ఈయనకి అది నచ్చల, అది ఈయనకి నచ్చల. ఇక్కడ ఇద్దరు బాగా నచ్చింది అంటే అమిత్ షా మునారి మీద కూర్చుంటే అది అమిత్ షా నచ్చకుండా ఏం చేశాడు? రక్కినాడు. అది ఈయనకి నచ్చల, మునారికి నచ్చల. మునారికి అది నచ్చల. ఇప్పుడు ఇద్దరికి నచ్చల కాబట్టి ఇద్దరికి బాగా నచ్చింది. వాడు నచ్చలే అన్నాడు, ఈడు నచ్చలే అన్నాడు. ఇద్దరికి బాగా నచ్చింది. సో బాగా నచ్చింది. అప్పుడు ఏం చేశాడు? ఇంకా దండ వేసుకొని ఇద్దరు దండనాట. ఇద్దరు ఏం చేశారు? ఇద్దరు నచ్చలు ఇద్దరు దండలు వేసుకున్నారు. ఆ దండలు ఏముంది? పువ్వులు ఉన్నాయి. ఆ దండలు ఏమున్నాయి? పువ్వులు ఉన్నాయి. ఏం పువ్వులు? గోటి పువ్వులు ఉన్నాయి. గోటి పువ్వా. సో దండనాథ. ఇద్దరు దండనాథులు అయిపోయినారు. ఇద్దరు కలిసి ఏం చేశారు? అంటే దండనాథుడికి పువ్వు వేశాను గుర్తుపెట్టుకోండి. అంటే ఇద్దరు కలిసి ఏం చేశారు? నాథుడికి దండ వేశారు, అంటే స్వామికి దండ వేశారు. ఓకే, ఇద్దరు కలిసి ఏం చేశారు? దండనాథ. సో నాథుడికి దండ వేశారు, స్వామికి దండ వేశారు. ఆ దండలో ఏ దండ వేశారు? గోటి పువ్వు దండ వేశారు. గోటి పువ్వు దండ వేశారు. సో గోటి పువ్వు దండ వేస్తేనే ఇద్దరు హాయిగా డాకింగ్ చేసుకున్నారు. వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ డాకింగ్? ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం, మన ఇస్రో చేపట్టే కార్యక్రమం డాకింగ్ అయింది అంటున్నారు. సో డాకింగ్ అంటే రెండు వస్తువులు కలపడం. సో మన యొక్క స్పేస్ క్రాఫ్ట్లలో రెండు స్పేస్ క్రాఫ్ట్ వేరుగా వాటి రెండు కలిపితే దట్ ఈస్ కాల్డ్ డాకింగ్. సో ఇది ఏం చేశారు? ఇద్దరు కలుసుకొని దండనాథునికి దండ వేశారు. ఆ దండలు ఏమున్నాయి? గోటి పువ్వులు ఉన్నాయి. ఇప్పుడు ఇద్దరు చేశారు డాకింగ్ అన్నారు. డాకింగ్ అంటే ఇద్దరు హాయిగా కలుసుకున్నారు. ఒకసారి చూద్దామా? సో ఇక్కడ ఏమైందంటే చౌ డ్యాన్స్ కామన్గా క్లాసికల్ డ్యాన్స్ అనుకోండి. సో అమిత్ షా ఓడిపోయినాడు. ఎక్కడ ఓడిపోయినాడు? ఓడంటే ఇక్కడ పరిగెత్తని మిత్రమా. ఓడంటే పరిగెత్తాను, తమిళ్లో ఓడంటే పరిగెత్తు. ఎక్కడ పరిగెత్తాడు? గుర్రం మీద, గుమారా. సో ఏం చేశాడు? గుర్రం మీద సవారీ చేయాలి. పైన కూర్చోాలా. పైన పిఐ అని పైన, కే లేదనుకుంటే పైన అంటే పైంక. సో పైన కూర్చున్నాడు. దేనికోసం కూర్చున్నాడు? సవారీ చేయడానికి. సవారీ డ్యాన్స్. తర్వాత మునీర్ వచ్చాడు. సో మునీర్ వచ్చాడు. వాడు కూడా దాని మీద కూర్చున్నాడు. దేని మీద కూర్చున్నాడు? గుర్రం మీద. అది నచ్చలే నాకు నచ్చలే. ఓకే, సో మునారి మేడ నచ్చ అంటే మేడ, దాని మీద కూర్చున్నా. అది నచ్చకుంటే బరికినాడు. ఎట బరికినాడు? రక్కింది మునారికి నచ్చల. ఓకే, రుక్కుమార్ నాచ్. ఓకే, రక్కినాడు. ఆ రక్కింది మునారికి మళ్ళీ నచ్చల. ఆ రక్కింది మునారికి నచ్చలంటే మీ రుక్కుమార్ నచ్చల. ఒక ఇద్దరికి నచ్చలే కాబట్టి ఇద్దరికి బాగా నచ్చింది. అది ఇద్దరికి బాగా నచ్చింది. అంటే నచ్చ అంటే మూడు వచ్చినాయి.
ఇద్దరికి బాగా నచ్చింది. తర్వాత ఏమైంది, ఇద్దరు కలిసి దండనాథుని కాడికి విన్నారు. దండనాథుడు అంటే స్వామి కాడికి విన్నారు. దండ వేసుకొని నాథుడి కాడికి విన్నారు. దండ తీసుకొని నాథుడి కాడికి విన్నారు. దండ తీసుకొని నాథుడు అంటే స్వామి. సో దండ తీసుకొని నాథుని కాడికి పోతే ఆ దండలో ఏమున్నాయి, గోటి పూలు ఉన్నాయి. ఆ దండలో గోటి పువ్వులు ఉన్నాయి. సో గోటి పువ్వుల తర్వాత ఇద్దరు దండ వేసిన తర్వాత ఇద్దరు ఒకరినొకరు కలుసుకున్నారు. అంటే డాక్ హాయ్. డాక్ అంటే ఏమండి, మనకి స్పేస్ క్రాఫ్ట్ టెక్నాలజీలో డాకింగ్ అంటే ఏమి, ఒక రెండు వేరువేరుగా ఉన్న విడి భాగాలను కలపడం. దట్ ఈస్ కాల్డ్ డాకింగ్ అంటాం. దాన్ని డాకింగ్ అంటాం. సో ఇద్దరు డాకింగ్ చేసుకున్నారు. ఇద్దరికి హాయిగా అనిపించింది. సో ఇద్దరు కలుసుకున్న తర్వాత ఇద్దరికి హాయిగా అనిపించింది. సో ఇట్లా స్టోరీ గుర్తుపెట్టుకుంటే అంటే ఏ రాష్ట్రమో వాటి మీదనే వెళ్ళిపోతున్నాం, కొత్తగా మనం వెళ్ళిపోవడం. సో దట్ ఈజ్ అవర్ కోడింగ్ అనమాట. ఓకే. సో చౌవు, ఘుమార, పైంక, సవారి, మునారి, మేధా నచ్చ, రుక్కుమార్ నచ్చ, బాగా నచ్చ. మీరు ఇష్టం పెట్టుకుని అంతే. నాచ్చ మీ ఇష్టం. నేను చెప్తాను నచ్చ అని చెప్తాను, నచ్చలేదని అంటే ఈజీ గుర్తుంది అనేసి. ఓకే. దండనాథ, గోటి పువ్వు అన్నారు కానీ మనం గోటి పువ్వు అనుకుంటున్నాం. గోటి పువ్వు, డాక్ హాయ్. ఇవి మనకు ఒడిశాకు సంబంధించినటువంటి ఫోక్ డ్యాన్సెస్.